నేను నిమ్ము అనే ప్రాంతంలో ఉండేవాడిని. ఒక గంట సేపు ట్రావెల్ చేస్తే అక్కడ హాస్పిటల్లో ఒక ఫోన్ ఉండేది, ఎస్టీడీ ఫోన్. అక్కడ వెయిట్ చేసి మన టర్న్కి అక్కడ నుంచి ఫోన్ చేయాలి. అప్పుడప్పుడు ఆ ఫోన్ డెడ్ ఉంటుంది, ఎందుకంటే అప్పుడు బిఎస్ఎన్ఎల్ ఇది కదా. ఇప్పుడైతే ఇవి వచ్చాయి కానీ, సెల్ ఫోన్స్ వచ్చాయి కానీ, అంటే ఈ 42 ఏళ్ళ దీంట్లో అప్పుడు లేవు. కాబట్టి లెటర్స్ ఉండేవి, ఫోర్సెస్ లెటర్స్ అని ఉండేవి. అది అంటే వాళ్ళు వారానికి 2 లెటర్స్ చొప్పున ఇచ్చేవాళ్ళు. అంటే ఫ్రీ పోస్టేజ్ అనమాట. దాని మీద రాసి పోస్ట్ చేస్తే దాంట్లో టికెట్ పెట్టకుండా వాళ్ళు చేస్తారు. అవి కూడా మామూలు పోస్టల్ సర్వీస్ ఉండవు కదా, ఇది ఆర్మీ పోస్టల్ సర్వీస్ ద్వారా అవి చండీగఢ్కి వచ్చి చండీగఢ్ నుంచి అది సివిల్ దీంట్లో పోస్టల్ సిస్టంలో వెళ్ళాలి. కానీ ఇప్పుడు బెటర్ ఏమో సార్, కొంచెం ఫోన్ వ్యవస్థ బాగుందండి. ఇప్పుడు మొబైల్ ఫోన్స్ అవి టవర్స్ అవి పెడుతున్నారు, ఇప్పుడు ఈజీగా ఉంది. దానివల్ల ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. ఇంట్లో ఏమైనా జరిగితే వెంటనే జరుగుతుంది, అది కాగానే వాళ్ళు ఆత్మహత్య చేసేసుకుంటాడు. ఏమైంది పొద్దున్నే కదా వాళ్ళు అక్కడ డ్యూటీ మీద ఉన్నాడు, ఇంత లోపల ఏమైందంటే సరే ఏదో ఫోన్ వచ్చింది అంటారు. ఆ ఫోన్లో ఏమొచ్చింది, ఇంటి నుంచి ఎవరు ఏం చెప్పారో తెలీదు. నిజం. కానీ మధ్యలో చెప్పండి ప్లీజ్. ప్లస్ ఈ ఫోన్లు ఉండడం వలన ఈ పోస్ట్లో కూడా వీళ్ళు ఫోన్స్ పెట్టుకొని దాని మీదే ఎక్కువ చూస్తూ ఉండే వాళ్ళ అలర్ట్నెస్ కూడా తగ్గిపోతుంది. ప్లస్ ఎక్కడ ఉన్నాము లొకేషన్ వాళ్ళు షేర్ చేస్తే అది సెక్యూరిటీ రిస్క్. దానివల్ల బాధలు ఉన్నాయి, ఇది వాళ్ళకి ఉపయోగము ఉంది. కరెక్ట్. కానీ ఎవరైనా సరే ఆర్మీలోంచి మధ్యలోంచి లేదు ఇక నేను వెళ్ళిపోతాను అని అంటే ఒప్పుకుంటారా సార్? 20 ఏళ్ళు చెయ్యాలి అండి. బాండ్ ఈస్ ఫర్ 20 years పెన్షనబుల్ సర్వీస్కి. ఓకే. 20 years తర్వాత వెళ్ళిపోతాను అంటే పెన్షన్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. అంతకుముందు వెళ్ళిపోతాను అంటే రిజైన్ చేయొచ్చు, కానీ అది యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది గవర్నమెంట్ ఆర్మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. కొంతమంది డాక్టర్లు అన్ని సూపర్ స్పెషలైజేషన్ చేసేసి ఏంటి ఎండి డిఎం అయ్యి నేను వెళ్తాను అంటే వాళ్ళు అంటారు నోవే, మాకు కావాలి దేశానికి ఇన్ ది నేషనల్ ఇంట్రెస్ట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. వాళ్ళేమో వెళ్తానంటారు, వాళ్ళు వెళ్ళడానికి వీల్లేదంటారు. మా మీద కూడా ట్రైనింగ్కి ఇంత ఖర్చు పెట్టి దేశ విదేశాలు పంపించి మేము వెళ్తాను అంటే ఒక రకం ఏమంటే ట్రైనింగ్ మీద ఖర్చు పెట్టిన డబ్బులు అది వెనక్కి ఇచ్చి అది ఏదో సిస్టమ్ ఉంటుంది, కానీ అన్నిటినీ మనం అనుకున్నగానే వదిలేసి రావడానికి వీల్లేదు. ట్రూ. కానీ లాస్ట్ టైం మీడియాలో ఒక పెద్ద విషయం జరిగింది సార్, ఈ ఆర్మీలో జాయిన్ అవ్వడం ఖచ్చితంగా ఎన్నాళ్ళ తర్వాత మీకు పిఎఫ్ రాదు, లేదంటే రిటైర్ ఏదో జరిగింది, బట్ ఎగ్జాక్ట్గా అగ్నివీర్ ఎగ్జాక్ట్లీ ఏంటి సార్ దానికి మీ ఫీలింగ్ ఏంటి? యాక్చువల్లీ అగ్నివీర్ అంటే మామూలుగా సోల్జర్స్ని రిక్రూట్ చేసిన తర్వాత ఏడాదిన్నర పాటు ట్రైనింగ్ చేసి వాళ్ళని 24 ఏళ్ళ దాకా 20 ఏళ్ళ దాకా 15 ఏళ్ళ దాకా 24 ఏళ్ళ దాకా అట్లా ఉంచుకునేవాళ్ళు. వాళ్ళ మీద ట్రైనింగ్ ఇస్తూ వచ్చేవాళ్ళు, వాళ్ళు స్పెషలిస్ట్ అయ్యేవాళ్ళు వాళ్ళ ఫీల్డ్లో. ఫర్ సమ్ రీజన్ వాళ్ళు డిస్కషన్ చేసి హయ్యర్ ఎషలాన్స్లో ఇది గవర్నమెంట్ అండ్ ఆర్మీ అగ్రీడ్ టు రిక్రూట్ సోల్జర్స్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 4 years. అంటే 6 నెలలు ఇది ట్రైనింగ్ చేసి 4 years వరకు ఉండాలి అని. వాళ్ళకి 4 years తర్వాత మిమ్మల్ని వదిలేస్తే మీకు ఇంత డబ్బులు ఇస్తాము అని చెప్పి వాళ్ళు అన్నారు. ఓకే. వదిలేటప్పుడు మీకు పెన్షన్ ఉండదు, మిగతా ఏవి బెనిఫిట్స్ ఉండవు. తర్వాత మీకు వేరే గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో 10% కోటా, బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, స్టేట్ ఫోర్సెస్ వీటిల్లో పోలీస్ ఫోర్సెస్లో వీటిల్లో రిజర్వేషన్ ఉంటుంది, దాంట్లో మీరు చేసుకోండి అంటారు. అది వాళ్ళకి ఎందుకంటే అంత కష్టపడి ఒకసారి సెలెక్షన్ అయిన తర్వాత 4 ఏళ్లే ఉంటారు, తర్వాత వెళ్ళిపోతారు అంటే వాళ్ళకి వాళ్ళ తల్లిదండ్రులకి ఎంత బాధ. తర్వాత ఏంటి, మళ్ళీ వెయిట్ చేయాలి, మళ్ళీ లైఫ్ మొదటికి వస్తుంది మళ్ళీ. అందువలన ఎస్పెషల్లీ బీహార్, ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్ వీళ్ళకి చాలా మంది సోల్జర్స్ అక్కడి నుంచి వస్తారు. వాళ్ళకి చాలా ఎఫెక్ట్ అయింది. దానివల్ల ఇది పొలిటికల్ పార్టీస్ వాళ్ళ వ్యూస్ తీసుకొని అది కరెక్ట్ కాదని అపోజిషన్, అది కరెక్టే అని వీళ్ళు అని చెప్పి ఫైనల్గా ఏం చేశారు సార్? ఇప్పుడు దాన్ని ఇంప్రూవ్ చేస్తామన్నారు. అంటే ఇప్పుడు ఇంత % కాకుండా ఎక్కువ మందిని అట్టే పెట్టుకుంటాం, మిగతా వాళ్ళని అది వెంటనే
సెంట్రల్ ఆర్మ్ పోలీస్ ఫోర్సెస్ వాళ్ళు మేము 10% రిజర్వేషన్ వాళ్ళకి కేటాయించేసామని అనౌన్స్ కూడా చేశారు. కానీ నేను మీ ప్రొఫైల్ దాంట్లో చూసాను సార్, మీ సైక్లింగ్ ఏంటి ఎక్కడి నుంచి ఎక్కడికి చేశారు సార్ మీరు? అవునండి, ఇది అడ్వెంచర్ అనేది పార్ట్ అండ్ పార్సెల్ అండి. చిన్నప్పటి నుంచి అంటే ట్రైనింగ్లో ఉన్నప్పటి నుంచి ప్రతిసారి ఏదో ఒకటి చేసేయాలి, కొండలెక్కేయాలి, సముద్రాలు ఇదేయాలి అని చెప్పి ఉంటుందన్నమాట. మేము ట్రైనింగ్లో ఇండియన్ మిలిటరీ అకాడమీలో డెహ్రాడూన్లో ఉన్నాము. అయితే అక్కడ ఇది టర్మ్ బ్రేక్ ఉన్నప్పుడు సెలవుల్లో మీరు ఏదైనా అడ్వెంచర్ యాక్టివిటీ వాళ్ళు ప్లాన్ చేసిన దాంట్లో వెళ్ళొచ్చు, అంటే ట్రెక్కింగ్కి వెళ్ళొచ్చు, కొండలు ఎక్కడానికి, పర్వతారోహణం ఇట్లా వెళ్ళొచ్చు. లేకపోతే మీరు ఏదైనా ప్రపోజల్ ఇస్తే దాన్ని వాళ్ళు అప్రూవ్ చేస్తే దాని మీద వెళ్ళొచ్చు. మేము నలుగురం ఉన్నామన్నమాట బ్యాచ్మేట్స్. మేమన్నాం ఇక్కడ నుంచి సికింద్రాబాద్ దాకా సైకిల్ మీద వెళ్దాం. అయితే పిచ్చి ఏంటి 2400 కిలోమీటర్లు ఈ పిల్లలు ఇంత ఎండల్లో, అది కూడా జూన్ నెలలో ఇంత ఎండలో ఎట్లా వెళ్తారు అంటే, లేదు మా ఇది ప్లాన్ తయారు చేసుకున్నాము, మేము ఇట్లా ఇట్లా ఇక్కడిక్కడ ఆగుతాము, ఇది రాత్రిపూట వెళ్తాము, మాకు ఇది సైకిళ్ళు, దానికి కావాల్సింది ఇది కావాలి, ఇంత డబ్బులు కావాలి అని చెప్పి అన్నాం అనమాట. అది అప్రూవ్ అయింది. అయ్యేటప్పటికీ వాళ్ళు కొత్త సైకిళ్ళని తెప్పించి ఇది పర్మిషను అవన్నీ ఇచ్చి వాళ్ళే చెప్పారు అనమాట. అది ఇట్ ఇస్ ఏ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి. 2400 కిలోమీటర్లు, రోజుకి 120 కిలోమీటర్లు అట్లా రాత్రిపూటే ఇచ్చేసి తెల్లవారుజామున కాగానే ఇది చాలా వేడిగా ఉండేది. ఎన్ రూట్ ఉన్న సైనిక స్థావరాల్లో ఎక్కడొకటి ఆఫీసర్స్ మెస్సెస్లో అక్కడ ఉండేవాళ్ళం. మళ్ళీ రాత్రి కాగానే వచ్చేవాళ్ళం. కానీ మీరు 1978 నుంచి 2019 వరకు మీరు అక్కడ. మీరు జాయిన్ అయినప్పటి పరిస్థితులకి, మీరు బయటికి వచ్చేటప్పటికి, అంటే మీరు రిటైర్మెంట్ తీసుకున్నారు అయ్యాక వచ్చారా లేదా వాలంటీర్? రిటైర్ అయిన తర్వాత. సో టోటల్గా ఉన్నారైతే మీరు చాలా ధైర్యవంతులు అండి. మామూలు ధైర్యవంతులు కదా, అసలు ఎక్కడ అధైర్యపడలేదు. లేదండి. అప్పటి పరిస్థితులకి మీరు బయటకు వచ్చేటప్పుడు పరిస్థితులకి, అంటే ఈ రెండింటిని కంపేర్ చేస్తూ అంటే ఏం చెప్తారు సార్ మీరు? టెక్నాలజీ హ్యాస్ మేడ్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఇప్పుడు ఆలోచిస్తే ఇది రైల్వే టికెట్స్, ఇది బ్యాంకింగ్ సిస్టము, డబ్బులు తీసుకో, ఇది యూపీఐ పేమెంట్, ఇవి హాయిగా ఉన్నాయి. అప్పుడు ప్రతిదానికి ఇదే. టెలిఫోన్స్ ఉండేవి కావు, కాంటాక్ట్ చేయడం కష్టం లెటర్స్ మీద. అది ఏదో పాతకాలం నాటివి అనిపిస్తాయి అవి కథలు చెప్పుకోవడానికి. కానీ ప్రస్తుత పిల్లలకి అవి అట్లా ఉంటాయని కూడా తెలియదు. కానీ అప్పటి కాలంలో బోన్హోమీ, ఫోన్నెస్, కలవడం, మాట్లాడుకోవడం అవి ఎక్కువ ఉండేవి. పర్సన్ టు పర్సన్ ఇంటరాక్షన్ ఎక్కువ ఉండేది. గ్రూప్ డైనమిక్స్లో ఒకళ్ళని గురించి ఒకళ్ళకి ఇంకా ఎక్కువ తెలిసేది. నాకంటే మీకు ఎక్కువ తెలుసు, ఎందుకంటే రోజు మాట్లాడుకునే వాళ్ళం కాబట్టి. అటువంటి పరిస్థితులు అప్పటివి. ఇప్పటివేమో ఇది కొంచెం ఇది మొబైల్, కొంచెం దూరంగా ఉన్నాయి. కానీ నాలెడ్జ్ ఈజీగా ఎక్వైర్ చేయొచ్చు. గూగుల్లో, చాట్ జీపీటీలో చేస్తే వెంటనే ఆన్సర్ వచ్చేస్తుంది. మనం కష్టపడినంత పర్హాప్స్ పిల్లలు కష్టపడలేరేమో ఆన్సర్స్ వెతకడానికి, హోంవర్క్ చేయడానికి అని అనిపిస్తుంది. కానీ దీనివల్ల టెలిమెడిసిన్, కాంటాక్ట్లెస్ క్లాసెస్, ఎడ్యుకేషన్ ఇవన్నీ బాగా హెల్ప్ అయ్యాయి. రెండిటికి సాధక బాధకాలు రెండు ఉన్నాయి. ప్లసెస్, అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి.